సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 439వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ ప్రార్థన స్వాగతం. నమస్కారం. ధార్మికము ఆధ్యాత్మికం. ధార్మిక జగత్తులో మనము భగవంతుడు గీత ద్వారా సర్వశాస్త్రమై శిరోమణి అయినటువంటి గీత ద్వారా ప్రత్యక్షంగా ఒక ఫార్ములాని భగవంతుడు బహిర్గతపరచడం జరిగిందండి. ఈ విధంగా మీరు చేసినట్లయితే మీరు నన్ను పొందుతారు, నేను మీ యొక్క యోగాన్ని యోగక్షేమాలని చూసుకుంటాను. అర్థమైందండి. ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా కేవలము పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారానికి మాత్రమే శ్రీమద్ భగవద్గీత శాస్త్రాన్ని ఆ విధంగా ఉపయోగించడం ద్వారా మనం ఏం చేసామండి, కేవలం ఈ విధంగా మనం తెలుసుకుంటున్నాం, ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటున్నాం. కానీ భగవంతుడు చెప్పిన మార్గంలో మనం అర్థం చేసుకుని నడిస్తే అరే భగవంతుని పొందుతాము, భగవంతుడు మన యొక్క యోగక్షేమాలు చూస్తానని అంటున్నాడు కదా, అలాంటప్పుడు మనం ఆ విధంగా చెయ్యాలి కదా అన్న విషయాన్ని విస్మరించడం జరిగింది. ఇది ముఖ్యంగా గీతా ప్రేమికులు, గీతా విద్వాంసులు, గీతా ప్రచారకులు, గీతా విశిష్టమైనటువంటి ప్రవచనకర్తలు అందరూ కూడా ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారని చెప్పాలి. ఒకసారి ఆ శ్లోకాన్ని, ఏ శ్లోకంలో భగవంతుడు చెప్పాడంటే మీ యోగక్షేమాలు నేను చూసుకుంటాను, మీరు నన్ను మాత్రమే గుర్తించి ఆ విధంగా నేను చెప్పిన మార్గంలో నడవండి. 9వ అధ్యాయంలోని 22వ శ్లోకం అండి. ఎన్నిసార్లు మీరు చెప్పుకున్నా కూడా అండి ఇది అర్థమవుతుంది. దీనిలో ఛాలెంజ్ చెయ్యాలి. నాకు తెలిసిన 2-3 వ్యక్తులు కేవలం ఈ యొక్క శ్లోకం యొక్క అర్థాన్ని స్పష్టంగా అర్థం చేసుకుని, అంటే తత్వాన్ని అర్థం చేసుకుని భగవంతుడిని మనం పొందాలి, భగవంతుడు పొందితే మన యోగక్షేమాలని భగవంతుడే తన యొక్క కర్తవ్యంగా భావించి మన యొక్క యోగక్షేమాన్ని చూసుకుంటాను అని భగవంతుడు స్పష్టమైన ఖచ్చితమైన వాగ్దానాన్ని ఈ శ్లోకంలో చేయడం జరిగింది. అర్థమైందని మనం ఎందుకు చేయకూడదు ఒకసారి ఆలోచించండి. ముందుగా శ్లోకాన్ని వినండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడండి. అనన్య ఇక్కడ గుర్తించవలసింది, మనం ఇప్పటికే ఈ శ్లోకాన్ని చర్చించుకున్నాము. ఇక్కడ ధార్మికము ఆధ్యాత్మికం అన్నటువంటి రెండింటి మధ్య వేదాన్ని అర్థం చేసుకోవడంలో ఈ యొక్క శ్లోకాన్ని మరొక మారు మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. అర్థమైందండి. అనన్య అంటే నేను ఒక్కడనే భగవంతుడు, ఇంకెవ్వరు, అన్యులెవరు భగవంతుడు కాదు. మీరు ఏ విధంగా అయితే దేహధారిని భగవంతుడు అనుకుంటున్నారో వారు కేవలము దేవీ దేవతలు, లేక ధర్మస్థాపకులు, లేక పుణ్యాత్మలు, మహాత్మలు, ధర్మాత్మలు మాత్రమే, పరమాత్మ కాదు. అది అనన్య అనన్య తెలుసుకుని భగవంతుని గుర్తించి చింతయంతో మాం అన్నాడు. అక్కడ నన్ను అన్నాడు. ఇక్కడ మేము అనలేదండి, మమ్మల్ని అందరినీ అనలేదండి, మేము అందరం భగవంతులు ఉన్నామని అనలేదండి. నన్ను అనన్యా చింతయంతో చింతన చేయమంటున్నాడు. మనసు ద్వారా చింతన జరుగుతుంది. మీరు భౌతిక ప్రపంచంలో కూడా ఏదైనా విషయాన్ని మీరు అలా ఆలోచించి టెన్షన్లోకి వస్తున్నారంటే మనసు ద్వారానే జరుగుతుంది. మానసిక ఒత్తిడి అంటారు దాన్ని, టెన్షన్, స్ట్రెస్. చింతయంతో మనసు భగవంతుడిని తెలుసుకుని వారిని చింత చెయ్యాలి, అంటే వారితో యోగము చెయ్యాలి. ఏ జనాహ అన్నాడు, అక్కడ అండర్లైన్ చేసుకోండి. ఏ జనాహ అంటే 850 కోట్ల మందిలో జనులు కదా. ఎవరైతే ఈ విధంగా నన్ను స్పష్టంగా గుర్తించి నేను ఒక్కడినే భగవంతుడిని స్పష్టంగా అర్థం చేసుకుని ఆ విధంగా నన్ను ఉపాసిస్తారో, అర్థమైందండి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం. అక్కడ చిన్న కండిషన్ ఏంటండి,
నిత్యము నన్ను తోడు పెట్టుకుంటారో, మీ చింతన నిత్యము నిరవధికంగా అఖండముగా ఈ విధంగా జరుగుతుందో, అటువంటి నా యొక్క బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నా యొక్క భక్తులనండి, బిడ్డలనండి, ఉపాసకులనండి, ఎవరైనానండి, అటువంటి మనుషులనే, వాళ్ళ యొక్క యోగక్షేమాలని నేను వహిస్తానన్నారు. అలాంటి ఇద్దరు వ్యక్తుల్ని ఈ మధ్యనే కలవటం జరిగిందండి. అందువలన ప్రతి ఒక్కరు గుర్తించండి, భగవంతుడు అసత్యము కాదు, భగవంతుడు మాత్రమే సత్యము. అందుకని మనం అసత్యము నుండి సత్యములోకి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ యొక్క దాంట్లోనే మనం బృహదారణ్యోపనిషత్తులు 1:3:28లో అసతోమ సద్గమయ, నేను సత్య మార్గములో ఉన్నాను తండ్రి, సత్య మార్గాన్ని బోధించు, సత్య మార్గాన్నే బోధిస్తున్నాడు. దానిని ఎట్టి పరిస్థితిలో కూడా తేలికగా తీసుకోవడం కానీ విస్మరించడం కానీ చేయకూడదు. ఈ విషయాలన్నీ ఎక్కడ అర్థమవుతుందండి? ధార్మికములో అర్థం కాదు. ధార్మికములో కేవలం మనము ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ లోనే ఉంటాం. శాస్త్ర జ్ఞానం ఏమిటి, వారేం చెప్పారు, వీరేం చెప్పారు, వీరేం చెప్పారు, వారేం చెప్పారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా పెట్టుకుంటాం. కానీ అందులో 0.001% కూడా నేను ఆచరించాలి, ఆచరణ ద్వారానే నా జీవితం ఉన్నతంగా తయారవుతుంది భావన కలగదన్నమాట. అందుకనే ఇదనమాట భేదాన్ని గుర్తించండి, ధార్మికము ఆధ్యాత్మికం. ఇప్పుడు మనము రెండవ అంశం యక్ష ప్రశ్నలోకి వెళదామండి. 82వ ప్రశ్న. 82వ ప్రశ్న ఒక్కసారి మేము ముందు ఉంచుతున్నానండి. కహ మోక్ష అన్నాడు. అంటే ఏమిటండి? కహ మోక్ష అంటే ఏమిటి? అక్కడ మోక్ష అని ఎందుకు వచ్చిందంటే, గత ఎపిసోడ్ లో మనము ఏం చర్చించుకున్నాం? కహ బంధనం అని చర్చించుకున్నాం. బంధనం అంటే బంధింపబడతాం, మన ఆత్మ బంధింపబడుతుంది. ఈ కర్మలు, దేహ భ్రాంతిలో చేసిన కర్మల ద్వారా ఆత్మ బంధింపబడుతుంది. దానికి విరుద్ధంగా కహ మోక్ష అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో మనం చర్చించుకోబోతున్నాం. అర్థమైందండి? యుధిష్ఠిరుడు ఏం చెప్పాడు? దీని అర్థం ఏం చెప్పాడు? కహ మోక్షం. ఏది మోక్షము అంటే, యుధిష్ఠిరుడు ఏం చెప్తున్నాడు? ఆశ, త్యాగము మోక్షము. అంటే కోరికలు, విపరీతమైన భౌతిక కోరికల మధ్యలో మనం కూరుకుపోయి ఉన్నామండి. అంటే ఆసక్తి, ఫలాసక్తి, మళ్ళీ కర్మ చేస్తాం, కర్మఫలం యొక్క ఆసక్తి పెట్టుకుంటాం. ఇవన్నిట్లో పెట్టుకున్నట్టయితే బంధనంలో పెడతాం, మనం మోక్షం దొరకదండి. అందుకని దీని నుండి వీటిని విడిచివేయడం మాత్రమే మోక్షము. అంటే బంధనము చేసిన అదే ఆశ, ఆసక్తి నుండి విముక్తి పొందినట్లయితే దాన్ని మోక్ష అంటారు. అర్థమైందండి? ఒక్కసారి దీని యొక్క కొంచెం డీటెయిల్లోకి వెళ్ళగలిగినట్లయితే, ఇది మనం ఇదివరకు మనము బంధనం గురించి చర్చించుకున్న దాని కొనసాగింపుగా మీరు భావించుకోండి. కహ బంధనం, కహ మోక్ష. బంధనం అంటే ఏంటి? ఇది కావాలి, ఇది లేకుండా ఉండలేను అనే ఆశ, ఆసక్తి. మోక్షం అంటే ఏంటి? ఇది ఉంది, ఇది లేదా అనే పరిస్థితులపై ఆధారపడకుండా అంతర్ముఖ స్థిరత్వము అన్నాడు. అంతర్ముఖ స్థిరత్వం అంటే ఆత్మిక స్థితిలో ఆ విధంగా నిలిచి ఉండేటువంటి అటువంటి అభ్యాసం మనం చేసినట్లయితే ఆత్మ అనుభవం చేస్తామన్నమాట. అంటే ఫలాసక్తి, అనుబంధము, ఆశలు, అహంకార మమకారాల నుండి విడుపు. ముఖ్యంగా దేని మీద వస్తుందంట మనకి ఆసక్తి? వస్తు వైభవాలు. తర్వాత ఏమన్నాడు? వ్యక్తులు, సంబంధికులు, మిత్రులు. తర్వాత ఏంటి? పదవులు. ఇంత పదవిలో ఉన్నాను, ఇంత హోదాలో ఉన్నాను, ఇన్ని పేరు ప్రతిష్టలు కలిగి ఉన్నాను, అర్థమైందండి, ఇన్ని బిరుదులు నాకు వచ్చాయి, ఎంత గొప్పవాడిని అన్న అహంకారంతో కూడుకున్నటువంటి పదవులు. వీటిని విడిచిపెట్టడం మాత్రమే కాదు, వాటిపై మనసు పట్టుని విడిచిపెట్టడమే మోక్షం. మనసులో కూడా ఉండకూడదు. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తులో ప్రయాణం చేసినప్పుడే ఈ యొక్క విషయాలన్నీ స్పష్టమవుతాయండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితం. ఇక్కడ ఏదో నాకు పెద్ద భారతరత్న ఇచ్చారనుకోండి, దానివల్ల నెక్స్ట్ జన్మలో నేను శ్రేష్టమైన జన్మ పొందుతానా? శ్రేష్టమైన జన్మ పొందడానికి ఆధారం ఏమిటి? ఒకసారి మనం కొంచెం విశ్లేషణ తీసుకోగలిగితే, శ్రేష్టమైన జన్మలు పొందడానికి ఆధారము ఆత్మలో నిక్షిప్తము కాబడిన ఏమిటండి? సంస్కారాలు. తమో ప్రధాన సంస్కారాలుగా ఉన్నటువంటి వ్యక్తికి ఎన్ని బిరుదులనివ్వండి, ఎన్న చదువులైన ఉండనివ్వండి, ఎంత జ్ఞానమైన ఉండనివ్వండి, దాన్ని ఆచరించేటువంటి జ్ఞానము కానీ లేకపోయినట్లయితే ఇవన్నీ హోదాలు, బిరుదులు, పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా ఒక్క జన్మకి మాత్రమే పరిమితము. అది
ఆత్మలో నిక్షిప్తము కాబడిన సంస్కారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పరివర్తన చేయవు, మార్పు చేయవు. మనకు కావాల్సింది ఏంటి? తమో ప్రధాన సంస్కారాలని సతో ప్రధాన సంస్కారాలుగా పరివర్తన చేసుకున్నవాడు మాత్రమే సత్యయుగములో శ్రేష్టమైన జన్మలు పొందుతాడు. ఈ విషయాన్ని మనం ఇప్పటికే చాలా స్పష్టంగా అనేక ఎపిసోడ్స్ ద్వారా చర్చించుకున్నాం. అర్థమైంది. ఇప్పుడు మనము సంప్రదాయ ఉపనిషత్తు గీత దృష్టి తీసుకొస్తున్నాడు ఇక్కడ. సాంప్రదాయంగా మోక్షం అంటే రాగద్వేష క్షయం. రాగ ద్వేషం, ఈ రాగద్వేషాలని మనం తొలగించటం అన్నమాట. అహంకారము క్షయము, రాగద్వేష క్షయము. అహంకారం అంటే బాడీ కాన్షియస్నెస్, నేను చాలా గొప్పవాడిని అని దానికి కూడా క్షయము. అజ్ఞాన నివృత్తి, దీనికి ఫలితం అంట మోక్షము. అంటే ఏమిటి అర్థం ఏమిటి? ఆత్మస్థితి, బ్రాహ్మీ స్థితి, శాంతి, భయరాహిత్యం, ఇవన్నీ కూడా మనకి ఉపనిషత్తు కానీ గీత కానీ మనకు సూచిస్తున్నాయి. గీతలో మీరు ఒక 2 శ్లోకాలు మీ దృష్టికి తీసుకొని వస్తానండి. కర్మ ఫలాసక్తి త్యాగము అన్నాడు. 2వ అధ్యాయంలోని 47 రాసుకునేవాడు రాసుకోగలరు దయచేసి. ఎందుకంటే నేను మామూలుగా ఏదో చెప్పడం లేదు, ప్రతి దానికి కూడా నేను గీతలో ఉన్నటువంటి శ్లోకాన్ని మేము ముందుంచుతున్నాను. గీత అంటే భగవాను వాచ, ఎవరి వాచ కాదు, సాక్షాత్ భగవంతుడు, నిరాకారుడు, జ్యోతి స్వరూపుడు, ఈశ్వరుడు, పరమేశ్వరుడు, యోగేశ్వరుడు చెప్తున్నటువంటి వాచ. ఇందులో ఏమన్నాడు? 47వ శ్లోకాన్ని ఇవ్వడం జరిగింది ఇక్కడ. 47వ శ్లోకం ఏం చెప్తోంది? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మని. నీవు కర్మ చెయ్యడానికి మాత్రమే అధికారము కలదు. ఎందుకన్నాడు ఆ విధంగా? నువ్వు కర్మ చెయ్యవయ్యా, నన్ను గుర్తించి కర్మ చెయ్యి, కర్మ యోగం అవుతుంది. ఫలితం నీకు భగవంతుడికి అర్పణం, ఈశ్వర అర్పణమస్తు. అర్థమైందండి? ఆ విధంగా ఫలితాన్ని విడిచి మీరు చేసినట్లయితే ఆ కర్మలలో ఎఫిషియన్సీ వస్తుంది. అర్థమైందండి? అంటే ఎఫిషియన్సీ అంటే ఏమిటి? చాలా అందులో ఉన్నటువంటి ఈజీగా చేసుకుంటూ వెళతారు. అర్థమైందండి? అందుకని అది ఒక శ్లోకంలో ఈ కర్మ చేయడానికి మాత్రమే అధికారం. తర్వాత 49 కూడా తీసుకొస్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణం అన్విచ్చ కృపణా ఫలహేతువ. అక్కడ కర్మ ఫలితం ఆధారముగా చేసుకున్నటువంటి వాళ్ళు అత్యంత దీనులు అంటున్నారు. భగవంతుడు అంటున్నాడు, నేను చెప్పటం. మీరు చదువుకోండి 2వ అధ్యాయంలోని 49వ శ్లోకం. అదే తర్వాత ఇంకోటి ఏం చెప్తున్నాడు? అనిత్య సుఖాల్లో రాగం పెట్టకూడదు. రాగం అంటే ఏంటంటే దాని మీద మోహము, అటాచ్మెంట్. అది కావాలి, ఇది కావాలి, ఇది నా యొక్క ఆత్మని సంస్కరిస్తుందా, ఇది నా జీవితాన్ని ఉద్ధరిస్తుందా, ఇది ఈ జన్మలో కూడా సుఖశాంతులతో నింపి తదుపరి సత్యయుగంలో నాకు శ్రేష్టమైన జన్మల్ని ఇస్తుందా? ఇది మనం ఇప్పుడు మన ప్రయారిటీ ఇదేనమాట. ఎందుకంటే ఇది అంతిమ సమయం చేరుకున్నాము. బహూనాం జన్మనాం అంతే. 7వ అధ్యాయం 3వ శ్లోకంలో కొద్ది మంది మాత్రమే ఈ యొక్క సత్యాన్ని ఈ గమనించి ఆ యొక్క మార్గంలో ప్రయాణం చేస్తారు. ఇవన్నీ అర్థం చేసుకోండి. అప్పుడు మీకు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అనిత్య సుఖాల్లో రాగం పెట్టకూడదు అంటే 5వ అధ్యాయంలోని 22 చాలా సార్లు దీన్ని ఉటంకిస్తూ ఉన్నాడండి. ఏ సంస్పర్శజా భోగా దుఃఖ యోనయ ఏవతే ఆద్యంతవంత కౌంతేయ నకేషు రమతే బుధ. ఒక బుద్ధి నేత్రము తెరుచుకున్నవాడు, పరమాత్మని యొక్క ఉనికిని కనిపెట్టినవాడు, ఆత్మ జ్యోతి వెలిగించుకున్నవాడు ఈ యొక్క ఇంద్రియ స్పర్శ ద్వారా, ఇంద్రియ స్పర్శ దేంతోని? జ్ఞానేంద్రియాలు, ఇంద్రియ విషయాలు, శబ్ద స్పర్శ రూప రసగంధ అనే ఇంద్రియ విషయాల యొక్క స్పర్శ ద్వారా వచ్చేటువంటి అనిత్యమైనటువంటి సుఖాలకి అందులో ఇష్టపడడు. అర్థమైందండి? అది 5వ అధ్యాయంలోని 22వ శ్లోకం. అందుకే ఏమన్నాడు? నతేషు రమతే బుధ అన్నాడు. దాంట్లో రమించడానికి నా ఇష్టపడడు. ఇటువంటి వాడు బుధ, అదనమాట, నా రమతే అనమాట. ఇక్కడ తర్వాత ఇంకొక శ్లోకాన్ని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాడు. విషయ ధ్యానం వల్ల బంధనం. ఇది మనం ఇప్పటికే చర్చించుకున్నాము చాలా. ఇంద్రియ నిగ్రహం, స్థిత ప్రజ్ఞత్వము, ఇవన్నీ కూడా మోక్షం యొక్క దారిని చూపించేటువంటి విధానం అంటున్నాడు. ఇది 2వ అధ్యాయంలో 62, 62, 63. అది ఎప్పుడు చెప్పుకుని విషయ వికారాల వలయంలో చిక్కుకుంటే నీ జీవితము భ్రష్టమవుతుంది అని చెప్పాడు. ధ్యాయతే విషయాన్ సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం స్మృతి భ్రంశాత్. అండర్లైన్ చేసుకోండి, స్మృతి నాశనం అయిపోతుంది.
బుద్ధి నాశో, బుద్ధి నాశాత్ ప్రణశ్యతి అంటే పూర్తిగా జీవితము భ్రష్టు పడుతుంది అని చెప్తున్నాడు. ఇంకొక శ్లోకాన్ని మీ దృష్టి తీసుకొని వస్తానండి. ఇక్కడ 55 నుండి 57 రెండవ అధ్యాయం రాసుకునేవాడు రాసుకోండి దయచేసి. 55 నుండి 57 అంటున్నాడు. ఇలాంటి స్థిత ప్రజ్ఞ మనం ఇప్పటికే చర్చించుకున్నాం కాబట్టి నేను సంక్షిప్తంగా టచ్ చేస్తాను. ఏ స్థిత ప్రజ్ఞ లక్షణాలు అంటే ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచంలో మీకు కేవలం ఒక్క జన్మకి మాత్రమే పరిమితము కాబడేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి వాడాలన్నమాట. పిచ్చి పిచ్చి కోరికలు చేసుకుంటూ ఊరికనే ఇప్పటికే ఆత్మ కుళ్ళిపోయింది అనుకుంటే, అందువల్ల రెండవ అధ్యాయం 55లో ఏమంటున్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. ఈ మనసులో ఉదయించేటువంటి కామ, ఇవన్నీ కోరికలు యొక్క ఇవన్నీ కాంక్షలు ఇవన్నీ కూడా తొలగించు. ప్రజహాతి తీసేసే. యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్ట అన్నాడు. ఆత్మ అనుభవం చేస్తే ఆత్మలో ఉన్న గుణాలు, శక్తులు, ఆత్మ ద్వారా పొందే పరమాత్మ జ్ఞానము, రాజయోగం ద్వారా సంస్కార పరివర్తన, ఇవన్నీ చాలా పెద్ద కార్యక్రమం ఉంది నీకు. ఇది అంత ఈజీగా పొందేది కాదు. నీ సమయాన్ని అంతా ఇంద్రియ సుఖాల కోసం పెట్టుకుంటూ కూర్చుంటే దీనికి సమయం ఉండదు. అంతే కదా, ఈ రోజుల్లో అది మంచి మార్గాన కాస్త మంచి విషయాలు తెలుసుకుందామంటే సమయం ఎక్కడుందండి అంటారు. దేంట్లో మీరు సమయాన్ని వెచ్చిస్తున్నారు? మీ ఆత్మని సంస్కరించే విషయాల మీద మీకు సమయాన్ని వెచ్చించటం లేదు. అర్థమైంది? ఇప్పుడు వెచ్చించవలసింది దేనికి? ఆత్మని సంస్కరించుకునే విషయం మీదనే సమయాన్ని పూర్తిగా తనువు, మనసు, ధనము, సమయము, సంకల్పము, స్వప్నం అన్ని అక్కడే ఉండాలన్నమాట. అన్ని శక్తులన్నీ అక్కడ పెట్టాలి, దానికి ప్రయారిటీ ఇవ్వాలి. లేకపోతే మీ జీవితంలో ఈ ఒక్క జన్మ మాత్రమే మీరు అనుకున్నటువంటి ఆనందము అంటున్నాడు. ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మ ఎందు రమించేవాడు, ఆ గుణాలు శక్తులను అనుభవం చేసుకుంటూ జీవితాన్ని ఉల్లాసంగా ఉత్సాహంగా చేసుకున్నవాడే వాడే స్థిత ప్రజ్ఞుడు అంటున్నాడు. ఎక్కడొచ్చి 2:55. అదేవిధంగా ఇంకొకటి, దుఃఖేషు అనుద్విగ్నమనాహ సుఖేషు విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. అర్థమైంది? దుఃఖం వస్తే ఏదో కృంగిపోనివాడు, సుఖం వస్తే పొంగిపోనివాడు. ఎందుకంటే వాడు ఆత్మలో ఉన్న స్థాయిని అర్థం చేసుకుంటే, దానిలో ఆత్మిక స్థితి రాజయోగం ద్వారా పరమాత్మక స్మృతి ద్వారా ఆత్మని ఆంతరికంగా శక్తిశాలిగా చేసుకున్నట్లయితే ఎటువంటి పరిస్థితినైనా మనం కృంగిపోము, పొంగిపోము. ఆ విధంగా వీత రాగ భయ క్రోధ, రాగము భయము. రాగం అంటే దేని మీద రాగము? శరీరం మీద, దేహాభిమానము, దైహిక వస్తువులు, దైహిక సంబంధాలు, దైహిక పదార్థాలు, ఇవన్నిటి మీద మోహం తగ్గుతుంది. మనకు భయం కూడా పోతుంది, మృత్యు భయం కూడా పోతుంది. ఎందుకంటే మనము ఈ కలియుగి దేహాభిమాన స్థితి నుండి మనం మరణించేసాం. ఇప్పటికే ఆత్మాభిమాని స్థితి, నూతన జన్మని పొందాము. ఒక శూద్ర జన్మ నుండి బ్రాహ్మణ జన్మకు పొందాము. ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. అర్థమై వీతరాగ భయక్రోధ, అటువంటి వాడిని స్థిత ప్రజ్ఞుడు అంటారు. తర్వాత ఇంకొక శ్లోకాన్ని కూడా చెప్తున్నాడు. సర్వత్ర అనభిస్నేహ తత్తత్ ప్రాప్య శుభాశుభం ఆత్మ నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇందులో కూడా ఏమంటున్నాడు? దీని యందు మమతాసక్తులు లేనివాడును, అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదలగు వికారములకు లోను కాని వాడును పురుషుడు ప్రజ్ఞుడు అంటారు. ఎందుకు చెప్తున్నాడు చూసారా? ఇక మోక్షము అంటే దేహభ్రాంతి, దేహాభిమానం అన్నిటికీ మూలం అన్నమాట. మన సర్వ సమస్యలకి మూలము నేను దేహం అన్న భావనతో మనం జీవించటము. ఒక్కసారి మనం చూసినట్లయితే ఆధ్యాత్మిక దృష్టికోణంలో 2 స్థాయిలు ఉంటాయంట. ఇప్పుడే అనుభవించే మోక్షం అంటే ఏమిటి? ఇప్పుడే అనుభవించాలి. దేహాభిమాన బంధనాల నుండి విముక్తి ఏంటి? ఆత్మ చైతన్యము, నేను ఆత్మను, పరమాత్మ స్మృతి. మోక్షం అంటే శరీరాన్ని విడిచిపెట్టే మోక్షం అంటాం కాదు కదా. మోక్షం అంటే ఏంటి? బ్రతికుండగానే మన దేహాభిమాన స్థితి నుండి ఆత్మాభిమాని స్థితిలో పరివర్తన చెందడం, దాన్ని మోక్షం అంటున్నాడు. దాని కొరకు ముఖ్యంగా ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? నేను ఆత్మను. ఇది శ్రీమద్ భగవద్గీత నేర్పించినటువంటి ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతం. ఎన్ని శ్లోకాలు ఉన్నాయంటే నేను 46 శ్లోకాలు విశ్లేషణ చేశాను. అర్థమైందండి? ముఖ్యంగా మీరు 2వ అధ్యాయం 11 నుండి 30 20 శ్లోకాలు వరుసగా వినువాత్మ వినువాత్మ. ఆత్మ అవినాశి, దేహం వినాశి. ఆత్మ అవినాశి, దేహం వినాశి. మళ్ళీ నీకు ఆత్మ ఒక శరీరం విడిచి ఇంకో శరీరం తీసుకుంటుంది కాలచక్రం తిరుగుతూ ఉంటాం.
ఎన్ని చెప్పింది చూసారా? అదేవిధంగా వికారాలపై విజయము. నేను ఆత్మని పరమాత్మ స్మృతి ద్వారా మనకి పొందగలిగేటువంటి పెద్ద బెనిఫిట్ ఏంటంటే వికారాలపై విజయము. ఇవి కలిస్తే మనసు స్వతంత్రం అవుతుంది. ఇది అంతర్గత మోక్షము. అర్థమైందండి? మనకి మనం ఆంతరికంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. కొన్ని లక్షల మంది అటువంటి పరిస్థితిలో చక్కగా తన జీవితాన్ని తయారు చేసుకుంటున్నారు. రెండవది ఏమంటున్నాడు ఇక్కడ? సంపూర్ణ విముక్తి అంటున్నాడు. సంస్కారాల బంధనం నుండి విశ్రాంతి. ప్రతి సంస్కారం కూడా మనం చేసేటువంటిది సంస్కారం కింద తయారవుతుంది. శ్రేష్ఠ కర్మ అయితే సంస్కారం సాత్వికంగా పరివర్తన చెందుతుంది. అదేవిధంగా దుష్ట సంస్కారం అయితే, దుష్టకర్మలు అయితే, చెడు సంస్కారం అయితే తమో ప్రధాన స్థితిని ఇంకా పెంచుతుంది. అర్థమైంది? ఇక్కడ ఏమంటున్నాడు ఒక్కసారి గమనించండి. కర్మ బంధనాలు కరిగి ఆత్మ తన స్వస్థానమైన పరంధామ స్థితిలో విశ్రాంతి. ఇది సంపూర్ణ మోక్ష భావన. అర్థమైందంటే ఈ శరీరం ద్వారా పొందేది ఏమీ లేదు. కేవలం మనం బ్రతకటము, మనం జీవించటము, ఆత్మని శుద్ధి చేసుకోవడం కొరకు. ఇది మన లక్ష్యము కావాలి. ఇదే అంతిమ లక్ష్యము, ఇదే సర్వోన్నత లక్ష్యము. ఈ లక్ష్యాన్ని మనం విస్మరించి ఏదేదో మనం సాధించేము అంటే దానివల్ల ప్రయోజనము లేదు అంటున్నాడు. ఆఖరిగా ఒకే ఒక్క వాక్యం అండి. ఏమంటున్నాడు? ఆశ, ఆసక్తి అంటే ఫలాసక్తి బంధనమైతే దాని త్యాగమే మోక్షము. కర్మయోగం చేయాలని, కర్మయోగం చేస్తున్నామంటే ఏమవుతుంది? యోగం పరమాత్మతో, మనం పరమాత్మ స్మృతిలో కర్మలు చేస్తాం కాబట్టి ఆ కర్మ ఫలితం పరమాత్మకే చెందుతుంది. ఎలాగైనా అందులో కళ్యాణమే ఉందన్నమాట. అనిత్య విషయాలపై మనస్సు పట్టును విడిచిపెట్టి ఆత్మ చైతన్యము పరమాత్మ స్మృతిలో స్థిరమవ్వడము. ఇది మోక్షము. ఇది యక్ష ప్రశ్న. మనం రెండో అంశాన్ని పూర్తి తీసుకున్నామండి. ఇప్పుడు మనం మూడో అంశముగా తైత్రీయ ఉపనిషత్తులో కొన్ని విషయాలు మీకు చెప్పవలసిన ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది మనం కంటిన్యూ చేసుకుంటున్నాం అండి. 2 పార్ట్స్ కింద ఇప్పటికే చర్చించుకున్నాము. మనం మూడో పార్ట్ గా మనం ఇప్పుడు మరొక్కసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. తైత్రీయ ఉపనిషత్తు 1.11.1. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఉపనిషత్తు. నిగూఢ సత్యాలని మనకి తెలియజేస్తుంది. ఇది ప్రతి వాక్యము, అందులో ఉన్న ప్రతి శబ్దము కూడా దానికి సమర్థించే గీతా శ్లోకాలు ఉన్నాయండి. మీకు ఆశ్చర్యం వేస్తుంది. అందులో ఉన్న ప్రతి శబ్దానికి కూడా గీతా శ్లోకం ఉంది. మన గీతా శ్లోకాలని మనం ఇదివరకు దాంట్లో మనం చర్చించుకోలేకపోయాము. ఒక్కసారి మీ దృష్టికి కొన్ని గీతా శ్లోకాలు తీసుకొని వస్తాను. దాంతో ఈ యొక్క ఉపనిషత్తు మీద చర్చ మనం పూర్తి చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఈ యొక్క శ్లోకం యొక్క, ఈ మంత్రం యొక్క ముందు మళ్ళీ మనం చర్చించుకున్నాం కాబట్టి ఏమంటుంది? దేంతో స్టార్ట్ అవుతుంది? సత్యం వద ధర్మము చర, స్వాధ్యాయాన్న ప్రమద, ఆచార్యాయ ప్రియం, ధనమాహృత్య ప్రజాం తంతు మా వ్యవచ్ఛేత్సీహి, సత్యాన్న ప్రమదితవ్యం, ధర్మాన్న ప్రమదితవ్యం, కుశలాన్న ప్రమదితవ్యం, భూతైర్న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. ఇదండి మనం తెలుసుకున్నది. ఇప్పటిదాకా చర్చించుకున్నాం. గత 2 ఎపిసోడ్స్ కూడా మీరు మళ్ళీ ఒక్కసారి పునః పరిశీలించినట్టయితే ఈ యొక్క ఎపిసోడ్లో తత్వం మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాల్లో, ఒకటి వంశాన్ని అభివృద్ధి చేయాలని ఒకటి చెప్పాడు. ఒకటి గురువు గారికి గురుదక్షిణ. ఆ గురుదక్షిణ అంటే ఏమిటి? వంశాన్ని అభివృద్ధి చెందడం అంటే మనం స్థూలంగా అర్థం చేసుకుంటే పిల్లల్ని కనడం, లైంగిక వాంఛ పిల్లల్ని కనడం, అది ఆ విధంగా మనం అర్థం చేసుకున్నాం వంశాభివృద్ధి అంటే. గురుదక్షిణ అంటే గురువు గారికి మనం దక్షిణ అంటే ధన రూపంలో దక్షిణ ఇవ్వటం, గురువు గారిని సంతోషపెట్టడం. ఇది వర్తమానంలో నడుస్తున్నటువంటి ప్రక్రియ. కానీ ఆధ్యాత్మిక దృష్టికోణంలో 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్లుగా కొద్దిమంది మాత్రమే తత్వము ఆధారముగా నన్ను గుర్తిస్తారు. ఏదైతే భగవంతుడు చెప్పాడు భగవద్గీత ద్వారా, ఆ కోణంలోనే భగవంతుడు మరికొన్ని రహస్యాల్ని మన ముందు ఉంచుతున్నాడనమాట. బ్రహ్మచర్యము గురించి ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినండి. ఇక్కడ మనం చెప్పుకున్నట్టే ఉన్నాము ఈ శ్లోకము. ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఈ మంత్రాన్ని ఆత్మస్మృతి ఆధారముగా పవిత్ర జీవన రాజనీతిగా చూడవచ్చు. సత్యం వద అంటే ఆత్మ సత్యములో స్థితి, సత్య భాషణము. సత్యం అంటే కేవలం నిజము చెప్పడము కాదు, నేను శరీరము కాదు, ఆత్మలోని సత్యము, పరమాత్మ సత్య స్వరూపుడని సత్యము. ఆ స్మృతిలో నుండే స్మృతిలో నుంచి వచ్చే మాటలు శాంతిగా, స్వచ్ఛంగా, హితముగా రావడం అన్నాడు.
నువ్వు ధర్మము చెర అంటే ఏంటి? సత్యము వద అంటే చెప్పమని, సత్యమే పలకవయ్యా, సత్య హరిచంద్రులాగా ఉండాలన్నమాట మనం. ధర్మము చెర అంటే ధర్మ మార్గంలో చరించవయ్యా అంటే ఆ మార్గంలో నడవాలి అని అర్థం. ఆత్మధర్మమైన శాంతి, పవిత్రత, ప్రేమను జీవితంలో అనుభవం చేయాలి. ధర్మము చెర అంటే ఏం చెప్పాడు? ఆత్మ అనుభూతి చేస్తే ఆత్మలో ఉన్న దివ్య గుణాలు ఏవైతే ఉన్నాయో, ఆ శాంతి, సుఖము, ప్రేమ, ఆనందం, పవిత్రత ఏవైతే ఉన్నాయో దానిని మనం అనుభూతి చేయటం అనేది ధర్మము చెర. సత్యము వద అంటే మనం ఏం చెప్పుకున్నామండి? సత్యం వద అంటే ఆత్మ సత్యములో స్థితి. సత్యం వద ఎప్పుడు చెప్పగలుగుతాం? సత్యం అంటే ఆత్మ, అసత్యం అంటే దేహము. అంటే నేను ఆత్మ అన్న స్థితిలో ఆ విధంగా ఉండి మన యొక్క జీవితాన్ని సాగించడం. అప్పుడు మన యొక్క మాటలు, మనసులో సంకల్పాలు, మాటలు ఇవన్నీ కూడా సత్యంగా వస్తాయి. ఇప్పుడు గీతలో మీ ముందు కొన్ని శ్లోకాలు ఉంచబోతున్నాను. సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్ని వీలైతే అన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతాను. ఒకవేళ ఈ ఎపిసోడ్ లో పూర్తి కాకపోయినట్లయితే, ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ యొక్క మంత్రము, దీన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి అవసరమైతే ఇంకా మనం ఇంకొక ఎపిసోడ్ లో కూడా చర్చించుకోబోతున్నాం, గుర్తుంచుకోండి. ఇది సత్యం వద, దీని మీద సత్య భాషణము అంటే నిజాయితీగా ఉండడము. దీన్ని 10వ అధ్యాయము 4వ శ్లోకంలో, 10వ అధ్యాయం 4వ శ్లోకం రాసుకునేవాళ్ళు రాసుకోండి. నేను శ్లోకాన్ని కూడా మీకు రిఫరెన్స్ ఇస్తున్నాను. 10వ అధ్యాయం 4వ శ్లోకంలో చాలా స్పష్టంగా మనం ఇప్పటికే చర్చించుకున్నాము, అందుకని సంక్షిప్తంగా మీకు అర్థం చేయిస్తాను. బుద్ధిర్జ్ఞానమ సమ్మోహ క్షమా సత్యం దమః శమ. అక్కడ సత్యము అన్న పదం ఉంది, ఇవన్నీ నా నుండే కలిగేయి అన్నాడు కదా. ఆఖరిలో ఏమంటాడు? మత్త ఏవ పృథగ్విధ. ఎన్నో లక్షణాలు ఇస్తాడు, 10-12 లక్షణాలు ఇచ్చి ఇవన్నీ నా నుండే కలిగేయి అంటాడు. సత్యం వద అనడానికి అధికారం భగవంతుడికే ఉందా? మనుషులకు ఎవరికి లేదండి. ఎందుకంటే అసత్యములో ఉన్న వాళ్ళకి మీరు సత్య మార్గంలో నడవండి అని చెప్పే అధికారం ఉంటుందా? అసలు సత్యం అంటే ఏమిటి, అసత్యం అంటే ఏమిటో తెలియాలి కదా. అందుకనే భగవంతుడు చెప్తున్నాడు, సత్యము అంటే నువ్వు ఆత్మవి, సత్యము అంటే నేను కూడా ఆత్మస్వరూపాన్ని. నన్ను పరమాత్మ ఎందుకంటారంటే నేను జనన మరణ చక్రానికి అతీతుణ్ణి, నేను దివ్య గుణాల సాగరుణ్ణి, నేను పరంధామ నివాసిని. అంటే ఎల్లప్పుడూ దివ్య గుణాలతో ఉంటాను. శాంతి సాగరుణ్ణి, శక్తి సాగరుణ్ణి, ఆనంద సాగరుణ్ణి, పవిత్రతా సాగరుణ్ణి. ఆ విధంగా మిమ్మల్ని కూడా తయారు చేస్తున్నారు. ఎందుకంటే మీ ఆత్మ కుళ్ళిపోయింది, అది నాకు మాత్రమే తెలుసును. అందుకని ఈ గుణాలన్నీ మత్త ఏవ పృథగ్విధ, అది 10వ అధ్యాయంలోని 4వ శ్లోకం అండి. తర్వాత 16వ అధ్యాయంలోని 1, 2, 3 ఎప్పుడు కూడా 26 దివ్య గుణాల గురించి ప్రస్తావిస్తూ ఉంటాను చూసారా. అందులో సత్యం ఎక్కడుందో ఒక్కసారి గమనించండి. ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? అక్కడ సత్యం గురించి చెప్తూ ఏమన్నాడంటే నేను ఇవన్నీ కూడా నా నుండే వచ్చాయి అన్నాడు. దీన్నే సమర్థిస్తూ ఇక్కడ 26 దివ్య గుణాలలో ఒక్కసారి సత్యం ఎక్కడుందో చూద్దామండి. అభయం సత్వ సంశుద్ధి, జ్ఞాన యోగ వ్యవస్థితి, దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయ తప ఆర్జవం అహింస సత్యమక్రోధ. ఇక్కడ సత్యం వచ్చిందండి. ఇవన్నీ ఏమంటున్నాడు భగవంతుడు? భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. నీకు సత్యం 26 దివ్య గుణాలలో సత్యముతో పాటు మిగతా 25 దివ్య గుణాలని ఆత్మలో నేను నిక్షిప్తము చేశాను. ఈ యొక్క సృష్టి రంగంపై వచ్చే ముందు నీకు ఇవన్నీ పెట్టి పంపించాను. దివ్య గుణాలతో బాగా తయారు చేసి ఆ విధంగా నిన్ను పంపించాను నాయన. ఈ యొక్క గుణంపై నీ పాత్ర అభినయించడానికి నువ్వు ఆత్మని మర్చిపోయావు, దేహభ్రాంతిలోకి వచ్చేసావు, దైహికంగా ఉన్నటువంటి విషయ వికారాల వలయంలో చిక్కుకున్నావు. నీవు నీ జీవితాన్ని ఇప్పుడు పాడు చేసుకుంటున్నావు. అదేవిధంగా ఇంకొకటి శ్లోకాన్ని కూడా నేను ఈ యొక్క ఎపిసోడ్ ని పూర్తి చేస్తానండి. 17వ అధ్యాయంలోని 15వ శ్లోకము, 17, 15 ఇందులో కూడా ఒక చక్కటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. 17, 17, 15 ఇక్కడ ఏమంటున్నాడు? మన వాక్యము, మనం పలికే మాటలు సత్యపూరితంగా ఉండాలంట. అంటే సత్యపూరితంగా ఎప్పుడు ఉంటాయి? ఆత్మ అనుభూతిలో మాట్లాడితే, పరమాత్మ యొక్క స్మృతిలో. అర్థమైన భగవంతుడు పరమసత్యము, ఆ పరమసత్యము అయినటువంటి తండ్రి మనకి సత్యాన్ని నింపాడు, మనకు సత్యం అనే ఒక దివ్య గుణాన్ని మనలో నింపాడు. అటువంటి అనుభూతిలో ఉన్నప్పుడే మీరు మీ యొక్క సంభాషణ, మీ యొక్క భాషణ మృదువుగా ఉంటుంది, సత్యం ఆధారంగా ఉంటుంది అంటున్నాడు. ఒక్కసారి ఈ శ్లోకాన్ని వినండి. 17వ అధ్యాయంలోని 15వ శ్లోకం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం జయత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తపముచ్యతే. అక్కడ ఏమంటాడు? శారీరక తపస్సు, వాచక తపస్సు, మానసిక తపస్సు. అందులో వాచక తపస్సులో అక్కడ సత్యం అనే పదం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. సత్యం ప్రియహితం చేయదు. అందరికి ప్రియమైనటువంటి మాటలు, ఎవరికి దుఃఖాన్ని కలిగించినటువంటి మాటలు మీరు మాట్లాడాలి అంటున్నారు. మరికొన్ని శ్లోకాలు మీకు తదుపరి ఎపిసోడ్ మీద దృష్టికి తీసుకొస్తానండి. ఇక్కడితో ఈ చర్చను ముగించుకుందాం. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.